అరుణాచలంలోకి మనం ప్రవేశించగానే ముందుగా అరుణగిరి కనిపిస్తుంది. ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడింది. అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది గిరి ప్రదక్షిణ 2 చోట్ల నుంచి మొదలు పెడతారు. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం మరియు రెండోది రమణ మహర్షి ఆశ్రయం. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టామో తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేయాలి. గిరి ప్రదక్షిణలో ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతలు. ఇంద్రలింగాన్ని పూజించటం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుంది. ఇంద్రలింగం నుంచి 1.5 కిలోమీటర్ ప్రయాణిస్తే అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు. అగ్నిలింగం కుడి పక్కన కొంచెం లోపలికి వెళ్ళాక మనకు కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత చంద్రుడు. అగ్నిలింగాన్ని పూజించటం వల్ల ఆపత్కాల మరియు ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. అగ్నిలింగం నుంచి 1.7 కిలోమీటర్లు ప్రయాణిస్తే యమలింగం చేరుకోవచ్చు. యమలింగం అరుణగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. యమలింగాన్ని యముడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి కుజుడు అధిదేవత. యమలింగాన్ని పూజించటం వలన ప్రమాదాలు మరియు అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది. యమలింగం నుంచి 1.6 కిలోమీటర్లు ప్రయాణిస్తే నైరుతి లింగం చేరుకుంటాం. నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. నైరుతి లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత రాహువు. నైరుతి లింగాన్ని పూజించటం వలన రాక్షస, దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి. అలానే అద్భుతమైన కీర్తి వస్తుంది. నైరుతి లింగం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అన్నమలై ఆలయం వస్తుంది. ఈ ఆలయం అరుణగిరికి సరిగ్గా వెనక భాగం వైపు ఉంటుంది. ఆ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటనగా తమిళ ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. సూర్యలింగం అష్టలింగాల్లోని లింగం కాదు. సూర్యలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్ఠించారు. సూర్యలింగం నుంచి కొంచెం ముందుకు వెళితే వరుణలింగాన్ని చేరుకుంటాం. వరుణలింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. వరుణలింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగానికి అధిదేవత శనైశ్వరుడు. ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. వరుణలింగం నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నమలై దేవాలయం చేరుకుంటాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నమలై ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. చారిత్రక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాల పూర్వమే ఉన్నదని చెప్తారు. ఈ ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం దర్శించటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయట. ఆది అన్నమలై ఆలయం నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే వాయులింగాన్ని చేరుకుంటాం. అరుణగిరికి వాయువ్య దిక్కున వాయులింగం ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తులం అవుతాం. వాయులింగం నుంచి 600 మీటర్లు ప్రయాణిస్తే చంద్రలింగాన్ని చేరుకుంటాం. చంద్రలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని చంద్రుడు ప్రతిష్ఠించారు. చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది. చంద్రలింగం నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కుబేరలింగాన్ని చేరుకుంటాం. అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది. కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. కుబేరలింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. కుబేరలింగం నుంచి 1.8 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈశాన్య లింగాన్ని చేరుకుంటాం. కుబేరలింగం నుంచి ఈశాన్య లింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయటం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందని అర్థం. అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బుద్ధుడు. ఈశాన్య లింగం దర్శించడం వలన ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే తొలగుతాయి.
ఈశాన్య లింగం నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. అంతటితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప శైవ క్షేత్రాల్లో తిరువణ్ణమలై ఒకటి. ఈ క్షేత్రంలో కొలువైన శివలింగం పంచభూత లింగాలలో ఒకటి. తిరువణ్ణమలై క్షేత్రాన్ని అరుణాచలం అని కూడా పిలుస్తారు. అరుణాచల ఆలయానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఇక్కడ కొండ మీద జరిగే జ్యోతి ప్రజ్వలన చాలా గొప్పగా ఉంటుంది. దాదాపు 3 టన్నుల నెయ్యితో కొండ మీద వెలిగించే భారీ దీపం 15 రోజులు ఆరిపోకుండా వెలుగుతుండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి కోట్ల మంది భక్తులు అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారని ఇక్కడ నిర్వాహకులు చెప్తుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రమే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే గత జన్మల చెడు కర్మలన్నీ కరిగిపోతాయని క్షేత్ర పురాణంలో ఉన్నట్లు పండితులు చెప్తారు. సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందని పండితులు చెప్తారు. మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వల్ల పేదరికం తొలగిపోతుందని, ఎంతటి పేదవాడైనా గిరి ప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవటమే కాకుండా తరతరాల వరకు వాళ్ళ వంశం సుభిక్షంగా ఉంటుందంటారు. ఇక మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందంటారు. ఎంతోమంది సిద్ధులు ఇప్పటికీ మంగళవారం నాడే గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. బుధవారం అరుణగిరి ప్రదక్షిణ వలన లలిత కళలో రాణిస్తారని, జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తారంటారు. అలాగే గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని, ఆత్మజ్ఞానం కోసం తప్పించే ఎంతోమంది అరుణగిరి ప్రదక్షిణ గురువారం చేస్తారని తెలుపుతారు. శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మరణానంతరం ఆ వ్యక్తి ఆత్మ నేరుగా వైకుంఠానికి వెళ్తుందని చెప్తారు. శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుందని, శని దోషాలు హరించుకుపోతాయని, కష్టకారకుడైన శని శాంతిస్తాడని పండితులు అంటారు. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందంటారు పండితులు. అరుణాచలంతో ఎందరో యోగులకి సిద్ధులకి అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. కైలాసం, కాశీ, చిదంబరం ఈ క్షేత్రాలన్నిట శివుడు కొలువుదీరుతాడు. కానీ శివరూపమే అరుణాచలం. ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామ స్మరణతో నెమ్మదిగా తిరగటమే ఓ యోగా అన్నారు. అందుకే ఇక్కడ ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు. దీని చుట్టూ చేసే ప్రదక్షిణనే గిరివాలం అంటారు. అరుణ అంటే ఎరుపు, అచలం అంటే కొండ, అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెప్తారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలాన్ని చేరుకొని గిరివాలం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సిందే.
గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం అని పేర్లున్న అష్టలింగాలు ఉన్నాయి. ఇవి భూమి వేర్వేరు దిశలను సూచిస్తుంటాయి. ఈ 8 లింగాలను, తీర్థాలను, రాజరాజేశ్వరి ఆలయాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. గర్భాలయంలోని శివలింగానికి దగ్గరగా కూర్చుంటే ఒక్కపోసి చెమటలు పట్టేసి సతమతం అయిపోయినట్లు ఉంటుందట. తిరువణ్ణమలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటంటే, పగలైనా రేయైనా, సంధ్య అయినా, ఎండైనా, వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్యలోక వాసులు కూడా తిరువణ్ణమలైకి విచ్చేసి భూలోక నియతికి తగ్గట్లుగా మానవ రూపం ధరించో లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపమును దాల్చి గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 9 లోపు గిరి ప్రదక్షిణం చేయటం మంచిది. ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణం వెళ్ళేటప్పుడు చిల్లర తీసుకెళ్ళటం తప్పనిసరి. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే సమయంలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా అందుబాటులో ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎడమవైపు మాత్రమే చేయాలి. కుడివైపు సిద్ధులు, దేవతలు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.